నన్ను గురించి నువ్వేమని భావించుచున్నావు అని నిన్ను అడుగుతున్నాడు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క దర్శనం నీకు వచ్చిందనుకో. దర్శనంలో కనిపించి, అమ్మా, నేను ఎవరని నీవు భావించుచున్నావు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? యోహాను శుభవార్త 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను శుభవార్త. అప్పుడు యేసు జీవజలమును ఇస్తాడంట. నీకు దర్శనం వచ్చి రాత్రికాల సమయంలో అడిగినట్లయితే నేనెవరని నువ్వు భావించుతున్నావు అంటే నువ్వేం చెప్పాలి? నీకు వచ్చిన వాక్యం ఏంటి? జీవజలమయ్యా. నువ్వు ఏం చెప్పాలి? జీవజలమయ్యా నువ్వు. క్రీస్తు సమరయ స్త్రీకి జీవజలాన్ని ఇచ్చాడు. నీకు జీవజలాన్ని ఇస్తాను నేను అంటే క్రీస్తు ఎవరు? జీవజలాన్ని ఇచ్చేటువంటి వాడాయన. నన్ను ఎవరని నువ్వు భావించుచున్నావనంటే అయా నువ్వు జీవజలము. జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే పవిత్రాత్మే. జీవజలం అంటే పవిత్రాత్మే. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, ఆత్మ చేసేటువంటి పని ఏంటంటే, ఆత్మ నీ మీదకి వచ్చి దేవుని గురించి నీకు తెలియజేస్తూ ఉంది. అది ఆత్మ యొక్క పని. అలాగే దేవుని వద్దకు నడిపిస్తుంది నేను. ఈరోజు నువ్వు దేవాలయంలోనికి రాగలిగావు అంటే, దేవుని వాక్యాలు వినగలుగుతున్నావంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు కూర్చోగలిగావు అంటే ఆ ఆత్మ నిన్ను ప్రేరేపించి ఈరోజు నిన్ను దేవుని సన్నిధిలో దేవుని వద్దకు నడిపించుకుని వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుణ్ణి విశ్వసించేటట్టు చేసేదే దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మే జీవజలము. జీవజలమును కానీ నువ్వు సేవిస్తే సమరయ స్త్రీతో ఏమన్నాడు ఆయన? నువ్వెన్నటికీ కూడా దప్పిక ఉండదు. బిడ్డ ఆశపడిపోయింది. రోజు ఈ బావి దగ్గరికి రానవసరం లేదు, నీళ్లు పట్టుకెళ్ళవసరం లేదు, ఏం అవసరం లేదంట. ఇంకొక అద్భుతం జరగబోతా ఉంది ఇప్పుడు. ఏంటో తెలుసా? భవిష్యత్తులో మనము అన్నం కూడా వండుకొని అవసరం లేదేమో. స్త్రీలందరికీ కూడా పని చేయాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఏదో ఒక ట్యాబ్లెట్స్ కనిపెడుతున్నారంట, ఆహారం ట్యాబ్లెట్స్. అవునా? ఆకలి వేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ మనం ఒకటి వేసేసుకుంటే, ఇంత ట్యాబ్లెట్ వేసుకుంటే అది లోపల ఎంత అవుద్దంట, ఇంకా ఆకలి ఉండదంట. కాబట్టి అవి కొనేసుకుని వంట వార్పులు ఏమి లేకుండా ఆకలి అయినప్పుడు మనిషికో ట్యాబ్లెట్ వేసేసుకుని బ్రతకాలేమో. అవునా? ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆహారం ఇంత ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి ఎంత అవుద్దంట. ఆకలి ఉండదు, ఇక సరిపోతుంది. అప్పుడు మనిషి ఆయుష్ ఎంత ఉంటుంది? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే చచ్చిపోతాడు అనమాట. అవునా? కాబట్టి వాక్యం ఇక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నేను ఇచ్చేటువంటి జీవజలం నువ్వు తాగితే ఇక ఎన్నటికీ దప్పిక కొనవు అన్నట్టు ఆశ పుట్టేసి అయ్యా నాకు ఆ జీవజలాన్ని ఇమ్మని అని. కాబట్టి వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే నువ్వు క్రీస్తుని అధికముగా ప్రేమించినప్పుడు ప్రభువు నీకు జీవజలాన్ని ఇస్తాడు. అంటే నీ కష్టాల్లో, బాధల్లో, శోధనలో, బలహీనతలన్నిటిలో కూడా జీవజలములాగా నిన్ను ఆదరిస్తాడు, కనికరిస్తాడు, నీకు సహాయం చేస్తాడని వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ స్త్రీ ఆ జీవజలము కోసము తపన పడిపోయింది. అప్పుడు ప్రభువుతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ పరివర్తన చెంది, హృదయ పరివర్తన చెంది ప్రభువుని వెంబడించింది. చీకటిలో జీవించిన స్త్రీ వెలుగులోకి ప్రవేశించింది. అవునా? జీవనది ఆమెలో ప్రవహించింది. ఇక జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా.
ఎండిన ఎముకలనే ప్రవహింపచేయుమయా. ఈ జీవజలమే నా హృదయంలో ప్రవహింపచేయుమయా. అంటే ఎండిపోయినటువంటి జీవితం, నిరాశలో ఉన్న జీవితం, నిస్పృహలో ఉన్న జీవితం, బాధలలో ఉన్న జీవితం, కష్టాలలో ఉన్న జీవితం, వేదనలో ఉన్న జీవితం, శోధనలో ఉన్న జీవితాలకి ఈ జీవజలము ప్రవహించినప్పుడు ఎండినటువంటి ఎముకలలాగా ఉన్నటువంటి మన జీవితాలు ఏమైపోతాయంట? పచ్చగా అయిపోతాయి. అందుకనే ప్రభు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేనెవరని నీవు భావించుచున్నావు అని అడిగితే ఆమె వచ్చినటువంటి వాక్యం ఏంటి? ఎవరైనా గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన వాక్యం అది, నువ్వు గుర్తుపెట్టుకో. ఏంటది? జీవజలము. నేను జీవజలాన్ని. ఆ జీవజలము నీ హృదయంలో ప్రవహిస్తుంది. నీ బాధలు, నీ రహస్య నిస్పృహలన్నీ కూడా తీర్చివేస్తుందని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు దర్శనంలో పేతురుని అడిగినట్లుగానే నిన్ను కానీ దేవుడు అడిగితే, అమ్మా నేనెవరని నువ్వు భావించుచున్నావంటే, అయా నువ్వు జీవజలానివయ్యా అని నువ్వు సమాధానం చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ నీకేం వాక్యం వస్తుందో చూద్దాం. చూడండి వాక్య భాగంలో యోహాను శుభవార్త 6వ అధ్యాయం 68వ వచనం. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నీకు గాని దర్శనం వచ్చి అడిగితే, ప్రభు నన్నెవరని నువ్వు భావించుచున్నావు అని అడిగితే నువ్వేం చెప్పాలి? నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా. ఆయన ఎవరు? నిత్య జీవపు మాటలు కలవాడవు. ఆయన మాటలు నిత్యము నిలిచి ఉంటాయి. దేవుని యొక్క మాటలు నిత్యము నిలిచి ఉంటాయి. మన మాటలైతే తీసివేస్తాం, కానీ దేవుని యొక్క మాటలలో ఒక పొల్లు కానీ ఒక అక్షరము కానీ తీసివేయడానికి రాతి మీద పునాది వేసినట్టుగా తన మాటలు అక్కడ నిలిచి ఉంటాయి అని ప్రభు. నిత్య జీవపు మాటలు కలవాడవు. ఎవరైనా నిత్య జీవపు మాటలు కలవాడవని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? కుష్టి వ్యాధిగ్రస్తులతో ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆ అర్చకునికి కనిపించండి. అంతే, ఒక్క మాటే. వెళ్ళారు, కనిపించారు, స్వస్థత వచ్చేసింది. వెళ్ళారు, కనిపించారు, స్వస్థత వచ్చేసింది. పేతురు అన్నాడు, అయ్యా నేను మునిగిపోతూ ఉన్నాను, నన్ను రక్షించన్నప్పుడు ఆయన వస్తున్నానని చెప్పి వెళ్ళి తన హస్తాన్నించి ఆయన రక్షించాడు. పక్షవాత రోగిది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు, నీ పడకనెత్తుకొని నడువు అన్నాడు. వెంటనే లేచి నడిచాడు. అవునా? కానాను విందులోనికి వెళ్ళాడు. ఏమన్నాడు అక్కడ? నిత్య జీవపు మాటలు నిలిచి ఉంటాయి. ఏమన్నాడు ఆయన? ఈ నీటిని బాణలలో నింపుడు. నింపారంతే, ద్రాక్షారసం అయిపోయింది. నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా
నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నేనెవరినని మీరు భావించుచున్నారంటే ఏం చెప్తావు నువ్వు? నీకు వచ్చిన వాక్యం ఏంటి? మర్చిపోయేప్పుడే నిత్య జీవపు మాటలు కలవరు. నేనెవరినని నీవు భావించుచున్నావని నేను అడిగితే, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. చూసారా, ఆయన మాటలు నిలిచవంటాయి. ఆయన మాటలు నిలిచవంటైన వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆయన మాటలు మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ సువిశేషంలో దొరుకుతాయి. దేవుని యొక్క సువార్త ఎక్కడైతే బోధించబడుతూ ఉందో ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలోనే నీకు దేవుని యొక్క నిత్య జీవ మాటలు నీకు లభిస్తూ ఉంటాయి. ఈ సువిశేషాలలో, ఈ సువార్తల్లో, ఈ బైబిల్ గ్రంథములో నీకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాటలే నిన్ను ఎక్కడికి చేరుస్తాయంట? మోక్షానికి చేరుస్తాయి. ఈ మాటలే నిన్ను పరలోకానికి చేరుస్తాయి. ఈ క్రీస్తు యొక్క మాటలే నీకు నిత్య జీవాన్ని ఇస్తాయని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి రోజువారీ జీవితంలో నువ్వు నడిచేటప్పుడు, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఆయన మార్గంలో నువ్వు ప్రయాణించాలి. అందుకని ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఆయన చెబుతున్నాడు. కాబట్టి క్రీస్తు బోధలు మనకి శిరోధార్యం. క్రీస్తు బోధలే మనకి క్రీస్తు యొక్క మాటలు. కాబట్టి ఆయన మాటలు నిత్య జీవపు మాటలు కలవాడు. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, అయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఒకవేళ రాత్రికాలంలో నీకు దర్శనం లభిస్తే మొట్టమొదటి నీకేమొచ్చింది? నీకు దర్శనం వస్తే నీకు వచ్చిన మాట, అయ్యా నువ్వు నా జీవితంలో జీవజలములు కలిగిన వాడివా. నీకు వస్తే ఏం చెప్పాలి? నువ్వు నిత్య జీవ మాటలు కలవాడవయ్యా. నా జీవితంలో నీ మాటలు నన్ను ఎంతగానో మేలు చేసిన సహాయపడింది. ఎందుకనంటే అనేక మంది జీవితాల్లో ఆయన స్వస్థతలు చేశాడు. ఆయన మాటే స్వస్థత అయింది. చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళాడు, నిత్య జీవ మాటలు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు ఆయన? ఏ లాజరు వెలుపలికి రా అన్నాడు. అంతే, ఒకే మాట. ఆ మాట ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నది. నిలిచి ఉందా లేదా? ఆయన మాటలు నిలిచి ఉంటాయి. నిత్య జీవ మాటలు సత్యమైన, అది మారదు, ఆగదు, జరుగుద్ది. అది లేచొచ్చాడా లేదా లాజరు? భార్యామార్తల ఇంటికి వెళ్ళాడు. భార్యామార్తల ఇంటికి వెళ్తే యేసుప్రభు అక్కడికి వెళ్తే ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఎవరు? మరియమ్మ గారు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు యేసుప్రభు ఆమెను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మరియా, నీవు ఉత్తమమైన దానిని ఎన్నిక చేసుకున్నావు, మాటలు నిత్యము నిలిచి ఉంటాయి అన్నాడు. ఇప్పటికీ కూడా అదే మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎవరు అంటే నిత్య జీవ మాటలు కలిగినటువంటి వాడని నువ్వు చెప్పగలిగినటువంటి సాక్ష్యం నువ్వు ఇవ్వాలి ప్రభు ఎడల. ఎందుకంటే దయ్యాలు సాక్ష్యం ఇచ్చినాయా? ఆ గుడ్డివాడు సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, గొల్లలు సాక్ష్యం ఇచ్చారు. మరి నువ్వెందుకు ఇవ్వలేవు? ఆయన మాటలు నీ జీవితంలో నెరవేరలేదా? ఆయన నీకు చేసినటువంటి మేలును బట్టి, అయా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవని నువ్వు గొప్ప సాక్ష్యం చెప్పాలని ఈరోజు వాక్య భాగం మనకి బోధిస్తూ ఉంది. ఇంకొకటిగా చూసినట్లయితే యోహాను శుభవార్త, నెక్స్ట్ దేవమాతకు వచ్చినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలంలో దేవుడు నీకు ప్రత్యక్షమైతే నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అమ్మా అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? దేవమాతను అడుగుతున్నాను ఇప్పుడు, ఏం చెప్తావు? యోహాను శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం. చాలు. ఆమె చెప్తుంది, ఆమెకి దర్శనం వస్తే ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు భూమిపైన ఎత్తబడిన అందరినీ ఆకర్షించేవాడవయ్యా. ఏంటది? అందరినీ ఆకర్షించేటువంటి వాడు, అందరినీ నీ చెంతకు ఆకర్షించేటువంటి వాడవయ్యాను. వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తాము. ప్రభువు తను శిలువ మీదకి ఎత్తబడినప్పుడు అందరినీ తన చెంతకు ఆకర్షించబడ్డాడు. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా ఆ శిలువ మీద మరణించినటువంటి యేసయ్యను వైపు చూస్తూ ఉన్నారంటే ఆయన ఆకర్షించబడుతూ ఉన్నాడు. ఆయన జీవించిన జీవిత విధానం, ఆయన బోధించినటువంటి బోధనలు,
బట్టి ఆయన వైపు ఆకర్షించబడుతుందని వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు ఆకర్షించబడుతున్నారంటే, నీ కోసము చనిపోయేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నా బదులు నువ్వు చనిపో అన్నావనుకో, చనిపోతారు ఎవరన్నా? నాకేం పనిరా బాబు, నీకు చావొస్తే నువ్వు చావు అంట. భార్యాభర్తలు ఇద్దరున్నారు. భర్తకి భారం వస్తే, చావు రావాల్సిన పరిస్థితి వస్తే, అయ్యా నా బదులు నువ్వు చనిపో అంటే భార్య చనిపోద్దా? భార్యకి ప్రమాదం వచ్చి చనిపోయే పరిస్థితిలో, అయ్యా నా బదులు నువ్వు చనిపోండి, చనిపోతాడా? చనిపోరు. ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఎవరు కూడా మన కోసము, నా కోసం మరణించేటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ క్రీస్తు ప్రభువు చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. మనందరి పాపముల నిమిత్తమై మనందరినీ రక్షించటానికి యేసయ్య మనందరి నిమిత్తం ఆయన చనిపోయాడు. అందుకే అందరూ ఆయన వైపు ఆకర్షించబడ్డారని వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. వాక్య భాగంలో మనం చూసినట్లయితే, శిలువపై ఎత్తబడినటువంటి యేసయ్య వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికే మోక్షరాజ్యం. ఎవరైతే ఆయన శిలువ మీద కొన్నటువంటి యేసయ్యను అనుసరిస్తారో, ఆయన వైపు కన్నులెత్తి చూస్తారో వారికే నిత్య జీవమని ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. ఎలా నడుస్తూ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు మోషే. నడిపిస్తున్న సందర్భం వచ్చిన జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నడిపిస్తూ ఉన్నప్పుడు ఆకలేస్తున్నప్పుడు, అయ్యా మాకు ఆకలేస్తుందని అడిగారు. అప్పుడు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ఆహారం, మన్నాని భోజనాన్ని ఇచ్చాడు. సంతృప్తిగా మీరు భోజనం చేయండి, దాహం వేస్తుంది అన్నారు. ఏం చేశాడు? ఆ నీరు పుట్టించాడు, నీరు తాగారు. తింటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. నడుస్తున్నారు. మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తూ ఉన్నాడు. రోజు వంకాయల కూర వేసి పెట్టామనుకోండి, మీకు రోజు పప్పు వేసి పెట్టామనుకోండి, 4 రోజులు పోయిన తర్వాత ఏమంటారు? రోజు పప్పేనా? హాస్టల్లో ఇదే పప్పు, ఇంటికి వచ్చిన ఇదే పప్పా? హాస్టల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ అంటూ ఉంటారు. అక్కడ హాస్టల్లో రోజు పప్పే, ఇంటికి వచ్చిన తర్వాత పప్పేనా అంటే ఏం కావాలి? మసాలా కావాలి. అవునా కదా? అలాగే వీళ్ళు కూడా మన్నాను భోజనం చేస్తున్నారు, నీళ్ళు తాగుతున్నారు, మన్నాను భోజనం చేస్తున్నారు. రోజు ఇదే. ఓ రోజు తిరగబడ్డారు మోషే మీద. తిరగబడి ఏం చేస్తున్నారు? రోజు ఈ యొక్క దిక్కుమాలిన భోజనం పెడతాం మాకు, మేము అక్కడ ఉంటే ఏం తినేవాళ్ళం? మాంసాహారాలు తినేవాళ్ళం. నడిపించి మమ్మల్ని ఈ విధంగా ఇది చేస్తున్నామని మోషే మీద తిరగబడి దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు దేవుని దూషించారు, మోషేను కూడా దూషించారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఏం చేశాడో తెలుసా? నేను ఎన్నుకున్న నాయకుడిని మీరు దూషిస్తారా? నా యొక్క ప్రవక్తని మీరు తిడతారా? నేను ఎన్నుకున్న సేవకుడిని మీరు తిడతారా? నేను చెప్పగా ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను దూషిస్తారా అని చెప్పి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. వచ్చి ఏం చేశాడంటే పాములను పంపించాడు. ఏం పంపించాడమ్మా? దేవమాత నువ్వే చెప్పాలి, నీకే వచ్చిన వాక్యం. ఏం పంపించాడు? పాములను పంపించాడు. ఈ పాములు వెళ్ళి కరిసేస్తున్నాయి. కరిసినట్టు నొరకెక్కి చచ్చిపోతున్నారు. ఎక్కడ తప్పించుకుంటావు? నువ్వు ఎటు పరిగెత్తి అక్కడ పాములు పడుతున్నాయి. నువ్వు తప్పించుకునే పరిస్థితి లేదు. అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. ఎవరినైతే దూషించారో, ఎవరినైతే తిట్టారో ఆడి దగ్గరికే మళ్ళా వచ్చారు. వచ్చి, అయ్యా మమ్మల్ని పాములు కరిసేస్తున్నాయి, మేము చచ్చిపోతున్నాం, మాకు ఏదో ఒకటి సహాయం చేయి, అడుగయ్యా ఆయన అడుగండి. ఎందరు తిట్టావుగా? అన్నం పెడుతుంటే తిట్టావుగా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు? అప్పుడు దేవుడు ఏమనాలి? ఇందాక వీళ్ళందరూ తిట్టారు, దూషించారు, విసుక్కున్నారు, కాబట్టి వీళ్ళని చంపేయి అని చెప్పి అనాలి. కానీ అలా అనలా. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. నేను ఉన్నవాడును అని ప్రభు చెప్తున్నాడు. మోషే మొరపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా వీరు చనిపోతూ ఉన్నారు, పాములు కరుస్తుంటే చనిపోతూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రేమతో మరలా తన ప్రేమను కురిపించాడు వాళ్ళ మీద. ఏమన్నాడో తెలుసా? నువ్వు దేవుని విడిచిపెట్టినా, దేవునికి దూరముగా ఉన్నా, దేవుడు అంటే నీకు లెక్కలేకపోయినా,
దేవుడు నువ్వు గుర్తుంచుకోకపోయినా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోవట్లేదు. ఇవాళ కాదు, రేపైనా నా దగ్గరికి వస్తాడు, ఎల్లుండైనా నా దగ్గరికి వస్తాడని దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, దేవాలయమన్నా నువ్వు పట్టనట్టు, ఏమీ తెలియనట్టు ఒక గుడ్డివాళ్ళలాగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే నిన్ను కూడా దేవుడు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవాలయానికి, దేవునికి దూరముగాన నిన్ను కూడా ఇదిగో నా యొద్దకు నేను ఆకర్షిస్తాను ఆయన అని చెప్పి ప్రభు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఎలా ఆకర్షిస్తున్నాడంటే, ఇప్పుడు మోషే ప్రార్థన చేశాడు, అయ్యా వీళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు, ఏం చేయనని అడిగినప్పుడు ఆయన ప్రేమను చూపి ఒక ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు. ఒక కంచు సర్పాన్ని చేసి గడంచు మీద, ఎత్తు మీద పెట్టు. ఈ పాములు కరిచినటువంటి వారు ఎవరైతే ఆ యొక్క పాము వైపు చూస్తారో వారు రక్షింపబడతారు, అటువైపు చూడనటువంటి వారు నశించిపోతారని మోషేకి చెప్పినప్పుడు వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి కంచును సేకరించి ఆ ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేసి ఇదిగో అక్కడ పైన గడంచు మీద పెట్టాడు. ఏమి కరుస్తున్నాయి వాళ్ళని? అదే పామును తయారు చేసి పెట్టమన్నాడు. పామును తయారు చేసి పెట్టాడు. అప్పుడు చెప్పాడు, అయా మీరు పాములు కరిచినటువంటి వారు ఎవరైతే ఇదిగో ఆయా ఇత్తడి సర్పం వైపు చూసి ప్రార్థన చేస్తారో, విన్నవించుకుంటారో, పశ్చాత్తాపడతారో వాళ్ళు రక్షింపబడతారు అన్నప్పుడు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. పాము కరిచిన వెంటనే వాడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళిపోయి పశ్చాత్తాపడయా, నీకు నీ భక్తునికి నేను విరోధముగా పాపం చేశానయ్యా, దూషించానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన ఎవరైతే చేశారో వాళ్ళకి విరుగుడు వచ్చింది, బ్రతికారు. అటువైపు చూడనటువంటి వారు నశించిపోయారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే సిలువ మీద ఆకర్షింపబడినటువంటి ప్రభు వైపు ఎవరైతే చూస్తారో వారందరూ కూడా పరలోకంలోనికి వెళ్తారు. ప్రభు వైపు చూడనటువంటి వారు నరకములోకి వెళ్ళిపోతారు. అందుకనే వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది, మనందరి కోసము ఆయన త్యాగం చేసి తన ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకనే మన హృదయము సంతృప్తి చెందే వరకు కూడా దేవుని యొక్క మాటలను మనం వినగలగాలి. దేవుని యొక్క మాటలను, నిత్య జీవపు మాటలను మన హృదయంలో నింపుకోవాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసేసి ఆ హృదయంలో దేవుని యొక్క మాటల చేత నువ్వు నింపుకున్నప్పుడు ఇదిగో ఆయన అంటున్నాడు, నీ అందరినీ కూడా నేను నా వైపు ఆకర్షించుకుంటానని వాక్యభాగం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్సీలకు రాసిన లేఖ క్రీస్తు అనంత ఐశ్వర్యములను, అన్ని వరములను, వరమును దేవుడు నాకు ప్రసాదించను. దేవుని రహస్య ప్రణాళిక అమలు జరపబడవలెనో మానవాళిలో. చాలు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే మన హృదయాన్ని లేదా మన జీవితాలని సంతృప్తి పరిచేటువంటి అనంతమైనటువంటి భాగ్యాలు ప్రభువులో ఉన్నాయంట. ప్రభు వాక్యములో ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. మన హృదయము సంతృప్తి పడినట్లుగా, అంటే మనం జీవించే జీవితంలో, మన కుటుంబంలో లేదా మన సంఘములో లేదా మన వ్యక్తిగత జీవితంలో మనం సంతృప్తిగా జీవించేటువంటివి ప్రభు దగ్గర కొల్లలుగా ఉన్నాయంట. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తావో అప్పుడు అవన్నీ కూడా నీకు ప్రసాదించబడతాయి. అవన్నీ కావాలిగా మనకి, అవన్నీ కావాలి కదా. సంతృప్తిగా మనం సుఖంగా సంతోషంగా జీవించాలంటే అవన్నీ మనకు కావాలి. మనకి కావాలి అంటే నువ్వు ప్రభు వైపు చూడు, అవి కొల్లలుగా ప్రభువులో ఉన్నాయి, అవన్నీ కూడా నీకు ప్రసాదించబడతాయని ఇక్కడ ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రభువు నేనెవరిని అని నేను అడిగితే నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్తావు? జీవజలానివయ్యా నువ్వు అని చెప్తావు. నువ్వేం చెప్తావు? ఆమె చెప్పుద్ది, ఆమెకు వచ్చిన వాక్యం ఆమె చెప్పుద్ది. నిత్య జీవ మాటలు
కలవాడవి. దేవమాత ఏం చెప్పుద్ది? నువ్వు అందరినీ ఆకర్షించేటువంటి వాడవయ్యా. ప్రైజ్ ద లార్డ్.